ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రి వాక్య దానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకపడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారి, తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారే, తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారప్పుడు నిరీక్షణ కర్తకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారే ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినంత వరకు సమిష్టిగా ఉండెను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరికొకరు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవేశయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అంటే మీ అందరం ఎక్కువగా ఉండి నిన్ను మహిమపరిచి కనపరిచేవారు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.